హైదరాబాద్ పేట్ల బురుజ్ మెటర్నిటీ ఆసుపత్రిలో పిల్లలు మారిన ఘటనపై విచారణ సాగుతోందన్నారు మంత్రి లక్ష్మారెడ్డి. రక్త పరీక్షలు ఇతర నివేదికలు వచ్చిన తర్వాత వాస్తవాలు వెల్లడవుతాయన్నారు ఆయన. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు మంత్రి. ప్రభుత్వ ఆసుపత్రులలో నిర్లక్ష్యం శిశువుల తల్లిదండ్రులకు శాపంగా మారుతోంది. నిన్న హైదరాబాద్లోని పేట్ల బురుజ్ మెటర్నిటీ ఆసుపత్రిలో శిశువుల తారుమారు తీవ్ర దుమారం రేపుతోంది. వేరే బిడ్డను తనకు అప్పగించారంటూ పాత బస్తీకి చెందిన తాహిమిన్ సుల్తానా అనే మహిళ సౌత్ జోన్ డీసీపీని ఆశ్రయించింది. గతంలో నీలోఫర్ ఆసుపత్రిలో శిశువుల తారుమారులో DNA టెస్టులు చేసినట్టుగా ఇప్పుడు కూడా DNA టెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తోంది తల్లి. కిషన్బాగ్కు చెందిన తాహిమిన్ సుల్తానా గత నెల 12వ తేదీన పేట్ల బురుజ్ మెటర్నిటీ ఆసుపత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పగ్ బెడ్ పైనే ఉన్న యాదమ్మ అనే మహిళ కూడా అదే రోజు ఆడపిల్లకే జన్మనిచ్చింది. అయితే ఇద్దరు పిల్లలు లేబర్ రూమ్లో మారిపోయారని చార్మినార్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. చార్మినార్ పోలీసులు కూడా సీరియస్గా స్పందించకపోవడంతో నేరుగా సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణకు ఫిర్యాదు చేసింది. ఈ బిడ్డ తనది కాదంటోంది సుల్తానా, ఖచ్చితంగా మారిపోయిందంటోంది. ఆసుపత్రిలో సిబ్బందికి వైద్యులకు ఫిర్యాదు చేసిన సీరియస్గా తీసుకోలేదంటోంది సుల్తానా. వారు చేసిన రక్త పరీక్షలు నమ్మశక్యంగా లేవని అందుకే DNA చేయాలని డిమాండ్ చేస్తోంది సుల్తానా. मेरी बच्ची रो रही थी, ये बच्ची जो है ऐसी सो रही थी। अच्छा। हाँ तो रो रही सो बच्ची को क्या करें, मेरे को नहीं दिए, ये बच्ची को दे दिए। हम लोगों को आगे बढ़ा दिए, बाहर दूसरे वार्ड में लेके गए तो भी ये बच्ची रो रही थी। हम लोग जब भी बोले केस करे तो उन लोग क्या बोले तुम्हारा 10 साल की सज़ा होती बोल के डरा के भिजा दिए। 20 तारीख को कंप्लेंट दिए, यहाँ चारमीनार PS में जाके दिए। तो वहाँ दवाखाने में फिरा रहे और सही एक्शन नहीं ले रहे। 4 दिन के बाद आओ, 8 दिन के बाद आओ बोल के ऐसे फिराते जा रहे। और DNA ये टेस्ट वो भी करा दिए, उसके रिपोर्ट भी नहीं दिए उन लोग। ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేశారు. సుల్తానా ఇచ్చిన ఫిర్యాదుతో ఆరా తీస్తున్నామంటున్నారు. ఒకే సమయంలో కాన్పు జరిగిన సమయంలో ఈ మార్పు జరిగిందా లేక ఉద్దేశపూర్వకంగా జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. తన బిడ్డ కాదు యాదమ్మ, తన బిడ్డ చేంజ్ అయిందని వీళ్ళు ఈరోజు చార్మినార్ దగ్గర రిపోర్ట్ ఇవ్వడంతో FIR వేయడం జరిగింది. సో ఇమ్మీడియట్గా ఉస్మానియా హాస్పిటల్ పంపించి బ్లడ్ టెస్టులు చేయడంతో పాటు ఆ బ్లడ్ శాంపిల్స్ని DNA ఫింగర్ ప్రింటింగ్ కోసం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ పంపిస్తాం. ఈ DNA ఫింగర్ ప్రింటింగ్ ద్వారా ఈ తల్లిదండ్రి ఎవరైతే ఆటో డ్రైవర్ ఈ తమినా సుల్తానా చెందిన బిడ్డ కాదని తెలిసిపోద్ది. ఇమ్మీడియట్గా తీసుకుంటాం. ఆ తీసుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఎవరైతే సస్పెక్ట్ ఉందో తర్వాత యాదమ్మ వాళ్ళ కూతురుని కూడా ఆవిడ ఆంధ్ర వెళ్ళినట్టుగా తెలిసింది. సో వాళ్ళని కూడా తీసుకుని ఒకవేళ ఇది కాకపోతే మేము చట్ట ప్రకారం చర్య తీసుకుని ఒకవేళ వీళ్ళ బిడ్డ కాకపోతే ఆ బిడ్డని ట్రేస్ చేస్తాం. డెఫినెట్గా అది యాక్సిడెంటల్గా ఆయాల మార్పిడి చేస్తే పర్లేదు, బట్ ఏమన్నా ఉద్దేశపూర్వకంగా ఏమన్నా మార్పు చేస్తే మాత్రం చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.